సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ని అప్పులాంధ్రగా తీర్చిదిద్ది వారి యొక్క రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలకి ఆంధ్రప్రదేశ్ హక్కులను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కేంద్రానికి తాకట్టు పెట్టినటువంటి వైకాపా టీడీపీ కూటమి ప్రభుత్వాలు వైఖరి మీరు చూస్తున్నారు. కాబట్టి వారిని ఈ ఆంధ్రప్రదేశ్ తరిమేయాలని అంటే దానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే 9 గ్యారంటీలు ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో మహాలక్ష్మి అనేటటువంటి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేద మహిళకు ఒకరికి సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వడానికి, నగదు ఇవ్వడానికి పథకాన్ని రూపకల్పన చేశారు. అలాగే ఇల్లు లేని వారికి ₹5,00,000 ఒక ఇంటికి సరిపడినటువంటి ₹5,00,000 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి మేనిఫెస్టో కమిటీ నిర్ణయించడం జరిగింది. అలాగే ఎవరైతే నిరుద్యోగ యువకులు అప్రెంటిస్ పీరియడ్ టైంలో ప్రతి ఏటా వారు ట్రైనింగ్ తీసుకోవడానికి ₹1,00,000 వారికి అప్రెంటిస్ టైంలో స్టైపెండ్గా ఇవ్వడానికి పార్టీ నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదా అనేది కేంద్రంలో వచ్చిన ఇండియా కూటమి కేంద్రంలో అధికారంకి వచ్చిన మొట్టమొదటి సంతకం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి శ్రీ రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రద్దు చేసింది ట్రైకార్ అవ్వచ్చు, అలాగే నిరుద్యోగ యువతకి శిక్షణలు ఇచ్చేటటువంటిది, అలాగే స్టడీ సర్కిల్స్, ఏపీ స్టడీ సర్కిల్స్ ఆడాలి. పార్వతీపురం, మన్యం జిల్లా అన్ని ప్రాంతాలు కూడా వెనకబడినవే. అటవీ ప్రాంతం, ఇక్కడ పలు రాయితీలు కావాలి. మన తరపున మాట్లాడే ప్రతినిధి ఉండడు. పేదల పక్షాన్ని రవి గారు లోక్సత్తాలో పనిచేశారు, కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. గత నెల రోజుల నుంచి పరిచయం చేస్తున్నారు. అలాగే రమణయ్య కాంగ్రెస్ సీనియర్ పొలిటీషియన్, కాంగ్రెస్ సీనియర్ న్యాయవాదులు, అదే కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలందరూ కూడా మాకందరికీ సపోర్ట్ గా ఉంది. మరి బయటికి కనిపించకుండా పనిచేసే నాయకులు కూడా ఉన్నారు మాకు. కాబట్టి ఈ సరిలమ్మ గారి నాయకత్వం, సరిలమ్మ గారి నాయకత్వం.